ఈడెవడో పిట్టల దొరలో ఉన్నాడు అనుకుంటున్నారా? మీ తాడు కరెక్టే. ఒకప్పుడు ఈడు పిట్టలు కొట్టుకునే బతికేవాడు. పిట్టలు దొరకకపోతే కాకులు కొట్టి నల్ల పిట్టలని బ్లాక్ లో అమ్మేసుకునేవాడు. ప్రస్తుతం మన బొడ్డుకి గన్బెన్ను. ఇక జనసేన ఎట్టుంటుంది చూడండి. మున్సిపాలిటీ నాకేమిచ్చింది అనేది కాదు, మనం మున్సిపాలిటీకి ఏమిచ్చామనేది మెయిన్. చెప్పండి, మన మున్సిపాలిటీకి మీరు ఏమి ఇవ్వడానికి వచ్చారు? కంప్లైంట్. ఏమైందండి? చెత్త అండి, చెత్త చెత్త బతుకులైపోయాయి మాయి. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. కంపు భరించలేక చస్తున్నామండి. కోళ్ల ఫారాల్లో మా కాలనీలో దోమల ఫారాలు, ఈగల ఫారాలు వెలిసాయి. పాపం అవి మాత్రం బతకొద్దు, బోతదై ఉండాలయ్యా. ఇంటికి 2 ఉన్నారు. పెళ్ళాలా? కాదు, చికెన్ గున్యా డెంగ్యూతో బాధపడుతూ ఏం చేయమంటారు? లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జోకులొద్దు. మమ్మల్ని ఉండమంటారా, ఖాళీ చేయమంటారా? పాపం అంత కంపు ఎంతకాలం భరిస్తారో ఓ పని చేయండి, ఖాళీ చేసేయండి. అంతేగాని చెత్తను ఖాళీ చేయించరు. డీలా ఆర్గ్యుమెంటా? తొక్కలో చెత్త కోసం డీల్ ఏమిటండి? ఆర్గ్యుమెంటే. ఏ చేయమంటారా? అప్పుడే వద్దు. చూడండి, నువ్వు లేవేట్రా. మీ కాలనీ కట్టి 3 సంవత్సరాలు అయింది. మా మున్సిపాలిటీ చెత్త అక్కడే వేయాలని తీర్మానించి 7 సంవత్సరాలు అయింది. సో మీ కాలనీలో చెత్త వేయటం లేదు. చెత్తన ప్లేస్ లోనే మీరు కాలనీ కట్టుకున్నారు. లేదండి, ఈ మధ్యనే వేస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం వేస్తూనే ఉంటారు. రూల్ అది. నేను ముందే చెప్పాను, ఈ చెత్త నా కొడుకుతో ఆర్గ్యుమెంట్ వేస్తూ డీల్కి వచ్చేద్దామని. సరే కానివ్వండి. సార్ డీల్ అంట ఎంతో చెప్పండి. 25. టూ మచ్. అలాగే రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు వదిలిపోతాయి. సరే కానివ్వండి. ఇవ్వండి. ఇదిగోండి 25,000. వీటి లంచానికి కూడా రసీదులు ఇస్తున్నారా? నీకు ఇలాంటి తెలివితేటలు ఉండబట్టే మీ ఆవిడ నేను 2 ఏళ్ళు కువైట్లో పెట్టి ఇక్కడ 3 పిల్లలకు తండ్రిని చేసి పెట్టింది. నమస్కారం అమ్మా. నమస్కారం. సరోజ, అది అక్కడ పెట్టి ఇక్కడ సంతకం పెట్టి. రేపే మీ కాలనీలో చెత్త అంతా ఎత్తించేసి వేరే కాలనీలో ఏం చేస్తాను. వెళ్ళండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఎండను పడి వచ్చారు, ఇప్పుడు కాఫీ ఏంటి? అయితే కూల్ డ్రింక్స్ తెస్తాను. ఇదిగో కూల్ డ్రింక్ లో పురుగుల మంది ఉంటుంది, మంచిగా తాగెళ్తారు. కానీ నువ్వు వెళ్ళు. ఆ కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? తల గ్లాసు తాగేళ్ళండి, మన మున్సిపాలిటీదే. వద్దులేండి, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న మినరల్ వాటర్ తాగుతాం. వీడికి ఇంకా ముట్టుపోగరు తగ్గలేదు. ఏంటి అంత గొప్ప మాంగారు కల్లుడేయండి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన కన్న కొడుకుని చూడండి, నేనే బెటర్ అనిపిస్తాను. ఈడే వెంకటరత్నం గారి పెద్ద అబ్బాయి డోసుబాబు, సారీ బోసుబాబు. తెలిసిన దగ్గర నుంచి మూసేంత వరకు బార్లోనే ఉంటాడు. వానర్ అనుకున్నారండి, కనీసం క్లీనర్ కూడా కాదు, ఊర్లీ కస్టమర్. చిన్న కళ్ళు పాక పెట్టుకున్న నిన్ను తాగి ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ చేస్తే అయిపోయిందని నన్నే బయటికి ఇచ్చేస్తావా? చెప్తా, రేపు మళ్ళీ నువ్వు బార్ ఓపెన్ చేసే వరకు ఈ బార్ లో కాలు పెడితే నా చెప్పించి కొట్టు. ఇదే ఈ బోసు బాబు ఛాలెంజ్. చూద్దాం, పెద్ద కొడుకుని చూశారుగా, ఆడుతున్న 2వ కొడుకుని చూద్దాం పదండి. ఈడే వెంకటరత్నం గారు 2వ వెంచరు, పేరు అచ్చుబాబు. దాన్ని ఇక్కడ పెట్టి ఇది కొట్టరా. ఇది కొడితే మన కళ వచ్చేద్ది. నువ్వు నోరు మూసుకుని ఆట చూడు, లేదా ఇంటికెళ్ళి టీవీ చూడు. 3 రోజుల నుంచి మంటెక్కిపోతుంది ఇక్కడ. కలవర కింగే షో. నేను చెప్తే విన్నావా? ఎన్ని పాయింట్లు? ఫుల్ 160. డబ్బులు లేవు. ప్యాంటు చొక్కా ఉన్నాయిగా. ఈ మధ్యన ప్రతి ఓడు సిన్సియర్ గా ఆడుతున్నారు, ఎవడో చూడలేదు కదా. రెండబ్బాయి గారు రిక్షా కావాలా? ఆ పేపర్ కూడా కావాలరా. చొక్కా ఏదండి బాబు, ఎవడో సలహేస్తుందండి, దానం చేస్తాను. పదా అంతా బ్రాందీ ఏనా, జీవితాన చిన్నే లేదా? మన ఇంటి దారిటు ఎదవది రోజు వస్తున్నా కనిపించినాయి. నాన్న అడుగుదాం. నాన్నారండి, మన ఇంటికి దారెట్టండి, అది చూపించండి. సార్ డబ్బులు అక్కలేదు, ఉంచుకోరా. నేను ఉంచుకోవడం ఏంటండి, నా కిరాయి డబ్బులు అడుగుతున్నా. కిరాయి ఏంట్రా, నువ్వు ఇచ్చింది లిఫ్ట్ కదా? రిక్షాలో లిఫ్ట్ ఎవడొస్తాడండి బాబు? నువ్వు ఇచ్చావనుకున్నాను రా. సరే డబ్బులు ఎవరి దగ్గర తీసుకో. బాబు ఒక క్వార్టర్ ఉంటే డొనేషన్ కొడతారా? అనయ్య నేను రా అచ్చిబాబుని. సూట్ వేసుకునేసరికి గుర్తుపట్టలే. అవును, ఇంత ఎర్లీగా వచ్చేసావండి. రేపు ఎర్లీగా వెళ్ళిపోవచ్చని. సరే లాసా గెయినా? గెయినే, మనతో ఆడినోళ్ళు అందరికనే. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నావు? తొందరగా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బింగ్ అయిపోద్దని లేట్ నైటింగ్ కోసం ఎయిటింగ్ చేస్తున్నాను. 7 సేవలే, దారి మర్చిపోయినా ఆడవచ్చు కదా. పద. మరి నాన్నారా? నాన్నగారికి గాంధీ గారితో పని ఉందంట, చూసుకొస్తా. పద. తలుపుతీ. అలా చేతితో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చెయ్యింది కానీ బెల్లు బారెడికి అమ్మేశాను. తలుపుతీ. ఎంతసేపు కొట్టాలా తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఎయిటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడన వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో వస్తాడన్న టెన్షన్ లేకుండా గురకెట్టి అవుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాదగా పిలు, వస్తాను. థ్యాంక్స్. కాసేపు పద్దు, ఏమనుకోకే, ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది.
నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా చిచి, ఉంటావు. నేనెప్పుడు తాగాను? నువ్వు కదా నేను. కర్మ. ఏంటి అప్పుడే పేపర్ వచ్చేసింది? అయ్యయ్యో, ఏంటిది? జిమ్కి వెళ్ళి వస్తున్నాను వదినా. మా కర్మ. అబ్బాయి బట్టలేమయ్యాయి? దారిలో ఎవడో సలహెత్తుందంటని అడిగి దానం చేశానే. ప్యాకెట్లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని. తప్పే. స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేయాలి, ముఖ్యంగా ప్యాకెట్ లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేసాక వెళ్ళి ప్యాక్ ఆడుకోమని చెప్పు. ఆ? అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. మన దగ్గర కర్మ, కర్మ. చూశారుగా వెంకటరత్నం గారి కొడుకుల్ని. పండిత పుత్ర పరమసొంట అనిపిస్తోంది కదూ. మహానుభావులు వారసులు గొప్పోళ్ళు అవ్వాలని రూలేం లేదు. డాక్టర్ కొడుకు ఎయిడ్స్ పేషెంట్ అవ్వచ్చు, పోలీసోడు కొడుకు కేడీ అవ్వచ్చు, న్యూస్ రీడర్ కొడుకు నత్తోడు అవ్వచ్చు. అన్నట్టు ఏళ్ళ ఆడావిలో పడి అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోలేదండి బాబు. ఏంటి ఆ మహానుభావుడికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? ఉన్నాడండి బాబు. ఈడే వెంకటరత్నం గారు రక్తం పీల్చుకు పుట్టిన రక్తం పంచుకు పుట్టిన ఆఖరి వెంచరు అత్తిలి సత్యబాబు. LKG వరకు చదివాడు. అన్నలు తెల్లారుజామున ఇంటికి వస్తే ఇది తెల్లారకుండానే లేచి రెడీ అయిపోయాడు. ఈయనేం చేస్తాడు చూడండి. ఏదో సచ్చినోడా, నువ్వు పడుకో, మమ్మల్ని పడుకోలేవు. కోత పెట్టి చావు. ఇక బా. పోతాం. ఏంటి జాగింగ్ బైక్ వేసుకెళ్తున్నాడు అనుకుంటున్నారా? చూడండి. వందిస్తావా? వస్తాను. ఓ 50 ఇస్తావా? నేనే వస్తాను. సత్యబాబు వీడికి క్యాప్షన్ కూడా వేస్టే. ఏంటి అత్తిలి సత్యబాబుని చూస్తుంటే వెంకటరత్నం గారికే కాదు, లేటెస్ట్ దానికరెంట్ వారం బఫెట్ కూడా వారసు అనిపిస్తుంది కదా. అంటే అలానే మీరు ఫిక్స్ అయితే కరెంటు సేవల మీద కాలేసినట్టే. ఏడిచ్చే దానం కాదు, అప్పు. అది నెల వడ్డీకో సంవత్సరం వడ్డీకో కాదు, రోజువారీ వడ్డీ, డైలీ ఫైనాన్స్. 100కు 10, 1000కు 100. సాయంకాలం కల్లా ముక్కు పిండి మరీ వసూలు చేస్తాడు. ఏంట్రా పొద్దున ఫీల్డింగ్ చేస్తున్నావు? నిన్ను క్యాచ్ చేద్దామనే. మ్యాటర్ ఏంటి? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను. తప్పకుండా వచ్చేస్తాలే. మ్యాటర్ అది కాదు, ఓ 1000 చేపదులు ఇచ్చావనుకో, రేపు ఉదయం 9 గంటలకల్లా ఇచ్చేస్తాను. దీనికి ఇంత మొహమాట పడిపోతావేంట్రా? ఆయన షాప్ కి తీసుకెళ్ళి. థ్యాంక్స్ రా. అన్నట్టు నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటి? పొట్టి విరేగాడు స్టంప్స్ తనేశాడు. ఊరేడమ్మా ఎప్పుడు? రాత్రి. ఇప్పుడే శవాన్ని పెవిలియన్ తీసుకెళ్లారు. బాబు దండయ్య. కాదు మీ నాన్న శవానికి. తీసుకో, పలకొరు పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీరుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. కూర్చోడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు నువ్వు. చెప్పు తీసుకొడతాను తప్పుడు మాటలు మాట్లాడావంటే. సెంటర్ లోకి వచ్చి ఎవరో సమస్య లేకు, ముందు నువ్వు అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటు మాట లేకపోయినా నోటు మాట ఉంది ఇక్కడ. అసలు 6,000, వడ్డీ 16,000. 16,000 ఏంటి? 3,000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అదే అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినా ఉన్నావు. పోనీ కాళ్ళ కొరికి పెట్టినా? రేయ్ సూరిగా, నువ్వు అప్పకి కొడతానికి ఏదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? నీ అప్ప నిన్ను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై దుఃఖంలో ఉంటే వద్దు, నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకెత్తుతున్నారు ఏమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుంటానికి ఏముంటదిరా? అస్థికలు ఎక్కడ కలపాలి, దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండ్రా. రండి.
హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం మీ కాలేజ్లో శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే, ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మీద బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ ల్యాబొరేటరీకి వెళ్ళు, సీసాల్లో పాటల్ని గాజుపెట్టలు అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. వాడు అసలే ఒక్క నోట్లో ఎముకలు లాక్కొని పొలం అనుకునే రకం. వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా ఉంది.